మరోవైపు అవినీతి నుంచి తప్పించుకోవడానికే బాలినేని జనసేనలో చేరుతున్నారని ఆరోపించారు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. బాలినేని ఏ పార్టీలో చేరినా ఆయన్ని ఎవరూ కాపాడలేరన్నారు. అసలు బాలినేని జనసేనలో ఎలా చేర్చుకుంటున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. నువ్వు ఏ పార్టీకైనా వెళ్ళు, నిన్నైతే ఎవరు కాపాడలేరు. నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన ఇబ్బందులు, ఎన్ని కుటుంబాలు ఎంతమంది బాధపడ్డారో ఖచ్చితంగా అవన్నీ కూడా మేము తీస్తాం, మేము చేసుకుంటాం. నువ్వు ఏ పార్టీలోకి నీ లభి కోసమో లేకపోతే నీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో నువ్వు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికో నువ్వు పార్టీలోకి వెళ్తున్నావో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి. కాబట్టి నువ్వు ఏడున్నా కూడా నిన్ను మాత్రం ఖచ్చితంగా కూడా చేసిన పాపాలు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పాము మేము. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వ్యక్తిని ఎందుకు చేర్చుకోవాల్సి వస్తుంది? ఇతను ఏమన్నా ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా, లేకపోతే ఇంకోట? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అంత తొందరపడి 100 రోజుల్లోనే ఇతను చేర్చుకుంటున్నారా అనేది మాకు అర్థం కావట్లేదు. దానికోసమే మేము పవన్ కళ్యాణ్ గారు, నేను మొన్న కూడా అనింది ఏంటంటే, రేపు ఏదన్నా కూడా పోలీసు వాళ్ళు వచ్చేసి రేపు ఇతను కేసుల్లో కానీ ప్రూవ్ అయిపోతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇతను కాపాడలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆయన కానీ చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కూటమి ఎవరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయరు. ఒంగోలులో ఫ్లెక్సీ చించివేత వివాదంపై దామచర్ల స్పందించారు. ఫ్లెక్సీలు ఎవరు చించారన్న విషయాన్ని పోలీసులు తేల్చాలని కోరారు. ఫ్లెక్సీలు చించిందంటే అండి, ఫస్ట్ సారి కట్టినప్పుడు నా ఫోటో వేసి కట్టినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు ఓర్చుకోలేకపోయారు. ఎందుకంటే మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇంత రకంగా చేస్తే మళ్ళీ మాకు తీసుకొచ్చేసి మా నాయకుడిని తీసుకొచ్చేసి ఆ ఫ్లెక్సీలో వేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళంతా కూడా తీపిచ్చేశారు. రెండోసారి ఫ్లెక్సీలు చించింది అయితే మాకు అసలు తెలియని కూడా తెలియదు. అది ఎవరు గిట్టనోళ్ళో లేకపోతే అతనే ఏమన్నా వాళ్ళ మనుషుల చేత చింపించేసి అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అన్ని ఫ్లెక్సీలు చించారని చెప్పుకోవడానికి చేస్తున్నాడో ఏందనేది ఆ భగవంతుడికి తెలవాలి. నేను ఎస్పీ గారి దగ్గర కూడా పోయారు కాబట్టి నేను ఎస్పీ గారిని కానీ ఎవరినైనా కొనుక్కునేది ఎప్పుడు కూడా ఈ సీసీ కెమెరాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎవరున్నా కూడా చర్య తీసుకోవాల్సిన అవసరాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి సంస్కారం మంచిది కాదు. వాళ్ళు కట్టుకుంది చించి చేసుకునే మనం పోయి మనుషులను పంపి చేసే అంత మనస్తత్వం కానీ అలాంటి యాక్టివిటీ కానీ నాకైతే లేదు.